హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాను. అలాగే మన ఛానల్ అనేది 100% అయితే గవర్నమెంట్ అప్డేట్స్, అలాగే మీకు ఆన్లైన్ సర్వీసెస్ మొత్తం మీకు ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్, అలాగే మీకు ఫైనాన్షియల్ టిప్స్ కూడా నేనైతే రాబోయే రోజుల్లో అయితే మీకైతే ఇవ్వబోతున్నాను. అలాగే మీకు స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్స్ కూడా, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా నేనైతే అన్నీ ప్రొవైడ్ చేయగలుగుతాను. మొత్తం మన ఛానల్ అయితే 100% అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అవుతే మీకైతే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి అయితే 100% నేను చేస్తాను. మీకైతే మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకొని వస్తాను. మీకు ఇప్పుడు వచ్చేసి మనకు ఏపీ ప్రభుత్వం నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అది మీ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. క్యాలెండర్ రిలీజ్ చేయబోతే దీంట్లో వచ్చేసి విఆర్ఓ, విఆర్ఏ అని చెప్పేసి 2 నోటిఫికేషన్స్కి అయితే మనకైతే హైరింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. మీకు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. దాంట్లో నేను కంప్లీట్గా నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, అలాగే మనకి ఏజ్ అనేది ఎంత ఉండాలి, అలాగే ఎప్పుడు వస్తుంది, అలాగే తర్వాత వచ్చేసి మనకు సిలబస్ ఏంటి కంప్లీట్ అయితే నేనైతే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఎక్స్పెక్టేషన్ డేట్ అయితే నేనైతే చెప్తున్నాను. మీకు అది కూడా మీకైతే ఈ వీడియోలో అయితే మీకు మనమైతే ఎగ్జామ్ రాసే ఎక్స్పెక్టేషన్ డేట్స్ కూడా నేనైతే మీకైతే చెప్పబోతున్నాను. మనకున్న ఎక్స్పీరియన్స్, మనకు రాబోయే నోటిఫికేషన్ గురించి అయితే నేను క్లియర్గా అయితే మీకైతే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి. వెంటనే వచ్చేసి మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చేసి మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే మన ఛానల్ అనేది వాట్సాప్ స్టేటస్ పెట్టుకునేదానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని వచ్చాను. ఇప్పుడు కంప్లీట్ అయితే మీకు పీడిఎఫ్ అన్నీ అయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే మీకు పెడతాను. ఖచ్చితంగా అయితే మన వాట్సాప్ ఛానల్కి అయితే ఫాలో అప్ అవ్వండి. అలాగే ఇప్పుడు వచ్చేసి కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. విఆర్ఓ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్షన్ వచ్చేసి 18 నుంచి 42 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే, ఓబీసీ వాళ్ళకి, అలాగే పీడబ్ల్యూ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ అయితే గవర్నమెంట్ ప్రకారం అయితే మనకైతే ఉంటుంది. అలాగే తర్వాత వచ్చేసి దీనికి విఆర్ఓ ఉండేదానికి మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఈ పోస్ట్కి వచ్చేసి మినిమం వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. మీకు కంప్లీట్ అయితే సిలబస్ కూడా మనమైతే పెడుతున్నాము. ఈ విఆర్ఓ పోస్ట్కి వచ్చేసి మీరైతే ఏజ్ శాలరీ ఎంత అయితే ఉంటుందంటే 22,000 నుంచి 50,000 వరకు అయితే మనకు రేంజ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే బేస్డ్ ఆన్ ఆ సర్వీస్ని బట్టి అయితే మీకు శాలరీ అనేది పెరుగుతుంది. 22,000 నుంచి 50,000 వరకు అయితే మనకైతే ఉంటుంది బేస్డ్ ఆన్ డిగ్రీ క్వాలిఫికేషన్తో. అలాగే తర్వాత విఆర్ఏ అనేది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వచ్చేసి ముందైతే 10th అలాగే ఉండింది, 10th ఇంటర్ పైన ఉండింది. ఈసారి మనకు మేబీ ఇంటర్ నుంచి అయితే పెట్టచ్చు. ఇంటర్ నుంచి క్వాలిఫికేషన్ పెట్టచ్చు. అలాగే శాలరీ విషయానికి వస్తే మనకి 15,000 నుంచి 35,000 మధ్యలో అయితే ఇస్తారు. మనకు బేస్డ్ ఆన్ అదంతా కలుపుకొని మనకి ఎంత పిఎఫ్ అంతా కట్ అయ్యి మొత్తం మనకు బేస్డ్ ఆన్ అంత రాబోతుంది. అలాగే సిలబస్ కూడా నేను కంప్లీట్గా మీకైతే మన వాట్సాప్ ఛానల్లో పెడతాను. ఖచ్చితంగా అయితే మీరు ఫాలో అప్ అయ్యి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ వెంటనే వస్తాయి. అలాగే అఫీషియల్గా మీకైతే లైక్ పెడతాను. డెఫినెట్గా అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా అఫీషియల్గా మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అయితే మీకైతే షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు వచ్చేసి ఇంకా దీంట్లో వచ్చేసి ఏజ్ రిలాక్షన్ వచ్చేసి సేమ్ విఆర్ఓ, విఆర్ఏ 2 నోటిఫికేషన్లకి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అయితే మనకైతే రాబోతుంది. బేస్డ్ ఆన్ ఏజ్ రిలాక్షన్ కూడా యాడ్ అవుతుంది. మీకు వచ్చేసి కంప్లీట్ పీడిఎఫ్ అంతా మన వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాను. ఖచ్చితంగా అయితే మన వాట్సాప్ గ్రూప్ని అయితే ఫాలో అప్ అవ్వండి. మనకి ఈ ఏజ్
నుంచి అయితే మనం అయితే పెడతాం కదా. దీంట్లో వచ్చేసి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మనకైతే అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలంటే 15 రోజుల నుంచి 30 రోజుల లోపల మనమైతే కంప్లీట్ అయితే చెయ్యాలి. అదే రీసెంట్గా మనకి క్యాష్ ఇన్కమ్ అప్లై చేసుకున్న వాళ్ళైతే ఓకే. అంతకుముందు మీరు 4 ఇయర్స్ అయిపోయి అవన్నీ మీరు చెక్ చేసుకోండి, మొత్తం మీకు కరెక్ట్గా ఉందో లేదో అన్నీ చెక్ చేసుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ చెక్ చేసుకోండి, అలాగే మీకు బీసీ క్యాడర్ అయితే బీసీ సర్టిఫికేట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అన్నీ మీకు కరెక్ట్గా ఉన్నాయో లేదో డాక్యుమెంట్స్ అనేది చూసుకోండి. మా ఆధార్లో నేము అలాగే మొబైల్ నెంబరు, మీకు మిగతాటి ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే వెంటనే వెళ్ళి చేసుకోండి. అలాగే తర్వాత వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్లో కానీ అంతకుముందు ఇయర్లో కానీ ఏదైనా మీరు కంపెనీలో వర్క్ చేసిన అలాగే పిఎఫ్ అకౌంట్ అవన్నీ ముందుగానే సెట్ చేసుకోండి. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఒక విజన్లో ఉండండి. మీకు నోటిఫికేషన్ రాబోతుంది, మీరు మంచిగా నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలి అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మన దివ్యాంగులకి అలాగే నార్మల్ పర్సన్స్కి అందరికీ యూస్ అయ్యే ఈ వీడియో. అందరికీ గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ఈ కామన్ దాని గురించి నేను కంప్లీట్గా పీడిఎఫ్ అనేది సిలబస్ పీడిఎఫ్ అనేది నేను మీకైతే ఇవ్వబోతున్నాను. ఈ నోటిఫికేషన్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి 3 to 6 monthsలో మనకైతే ఎగ్జామ్ అయితే రాస్తారు. అంటే అక్టోబర్ నవంబర్లో మీరు ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. బేస్డ్ ఆన్ మనకు రేపు నెలలో నోటిఫికేషన్ వస్తే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 monthకి అప్లై చేసుకోవడానికి పెట్టుకున్నా కూడా మనకి ఏప్రిల్ మే జూన్ జూలై అట్లా మనకి బేస్డ్ ఆన్ ఒక 3 months నుంచి 6 months టైం పడుతుంది కదా. ఆ 6 monthsలో మీరు చదువుకోవడానికి టైం ఉంటుంది, అలాగే వీలుంటుంది అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మినిమం అయితే మనకి టైం ఇస్తారులే, నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత వెంటనే మీకైతే మళ్ళీ వీడియో చేస్తాను. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీకు వీలైతే మెటీరియల్ అన్నీ మీకైతే నేనైతే మన వాట్సాప్ గ్రూప్లో మీరు వెంటనే జాయిన్ అయితే వచ్చిన వెంటనే మీకైతే షేర్ చేయడం జరుగుతుంది. ఈ విఆర్ఏ ఈ నోటిఫికేషన్కి నోటిఫికేషన్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి. విఆర్ఏ నోటిఫికేషన్ అనేది మినిమం అయితే ఈసారి ఇంటర్ పెడతారేమో అని నా డౌట్. ఎందుకంటే పోయినసారి వచ్చేసి 10th అలాగే ఇంటర్ ఉండింది, ఈసారి ఇంటర్ పెడతారేమో అని నా డౌట్. డిప్లొమా వాళ్ళు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ అనేది ఈక్వల్ టు డిప్లొమా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డిప్లొమా హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు కూడా చదవండి. ఖచ్చితంగా అయితే మీకు ఏదైనా పాన్ కార్డులో ఎర్రర్స్ ఉన్నా, అలాగే మొబైల్ నెంబర్ లేకపోయినా, అలాగే ఆధార్ నెంబర్లో మీకు లేకపోయినా మొత్తం వచ్చేసి ఎవ్రీథింగ్ అప్డేట్స్ అయితే నేనైతే మీకైతే పెడతాను. 100% అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల ఇలాంటి అప్డేట్స్ అయితే తీసుకొని వస్తున్నాను. అలాగే వచ్చేసి 100% అయితే మీకు మా సిలబస్ పీడిఎఫ్ కావాలంటే నా ఛానల్ అనేది ఫాలో అప్ అవ్వాలి. నా ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మా దగ్గరే అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి, లేకుంటే మీ నియర్ బై ఎక్కడైనా అప్లై చేసుకోండి. 100% అయితే మా దగ్గర అప్లై చేసుకుంటే మీకు డైలీ న్యూస్ పేపర్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే పెడతాము. అలాగే తర్వాత వచ్చేసి సిలబస్ పీడిఎఫ్ పెట్టాం కదా, కంప్లీట్గా మేమైతే పాలిటీ, జువాలజీ, అలాగే హిస్టరీ అలా మీకు పీడిఎఫ్స్ వైజ్గా కూడా మేమైతే పెట్టబోతున్నాము. 100% అయితే చెప్పలేము, కానీ సిలబస్ మా కాడ పీడిఎఫ్ వస్తే అవైలబుల్ అయితే వచ్చినాయి అంటే మేము కూడా చదువుకోవడానికి తెచ్చుకుంటాం కదా, అదే స్కాన్ చేసి మీకైతే పెడతాము. పెట్టిన తర్వాత మా దగ్గర అప్లై చేసుకునే వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాము, మిగతా వాళ్ళకైతే మేము ప్రొవైడ్ చేయము. ఎందుకంటే బేస్డ్ ఆన్ మేము అంతా డబ్బులు పెట్టి మేము కూడా చేస్తున్నాం కాబట్టి మాకంటూ కనీసం అప్లై చేసుకునే దానికి బయట ఎంత పే చేస్తున్నారో మాకంతే పే చేయండి. బయట ఇప్పుడు 350 రూపాయలు తీసుకుంటున్నాను ఒక అప్లికేషన్కి, మాకు అంత వద్దు, జస్ట్ మాకు 200-250 ఇస్తే చాలు. మేము మా సర్వీస్కి మేము చేస్తాం. ఎందుకంటే మేము ఇంట్లలోనే పెట్టుకున్నాం కాబట్టి
మాకు చాలు, ఇంతకన్నా ఎక్కువ వద్దు. బయట వాళ్ళు షాప్స్ అన్నీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు 350 రూపాయలు తీసుకుంటున్నారు. మేమైతే తీసుకోము. జస్ట్ 200, 250 రూపాయల్లో 200లోనే మేము ఫినిష్ చేయడానికైతే ట్రై చేస్తాము. అంతకన్నా మేము తగ్గము, అంతకన్నా ఎక్కము. ఇప్పుడైతే బయట సిచ్యువేషన్ అని కూడా చెప్పాను కదా, మీరు మా దగ్గర అప్లై చేసుకుంటే మీకు ఈ మెటీరియల్స్ కూడా ఇస్తాము. డైలీ న్యూస్ పేపర్స్ ఇస్తాము. అలాగే కరెంట్ అఫైర్స్, మీరు న్యూస్ పేపర్ చదివితే ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మీకు డెఫినెట్గా. మీకు ఏదైనా పీడిఎఫ్స్ వచ్చినప్పుడు మేము గ్రూప్లో వెంటనే పెడతాము. లేకుంటే ఇండివిజువల్ నెంబర్స్లో మీకు పెడతాము. ప్రతిదీ మీకు షేర్ ఇస్తాము. అలాగే మీ ఈమెయిల్ నెంబర్ తీసుకుని యాక్సెస్ ఇస్తాము. మొత్తం అన్ని దానికి ఇస్తాము. అలా మేము చేస్తాము. డెఫినెట్గా అయితే మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్ప ఖచ్చితంగా అయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతే మళ్ళీ రాదు ఇలాంటి నోటిఫికేషన్స్.